నేనైతే నా పేషెంట్స్‌కి ఏం చెప్తానంటే పీసీఓడీ ట్రీట్మెంట్‌తో పాటు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ 2 కలిపి తీసుకోవాలి. ఎందుకంటే మనము ఈ పీసీఓడీ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఓవరీస్ ఆ సిస్ట్‌లు ఏదైతే ఉంటాయో ఆ మేల్ హార్మోన్స్ ఎక్కువ ఉంటాయన్నమాట పీసీఓడీలో. ఆ సిస్ట్‌లలో ఆండ్రోజెన్స్ ఎక్కువ ఉంటాయి. సో వాటి వల్ల వాళ్ళకు ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం, ఇన్‌ఫర్టిలిటీ ఉంటుంది. సో ఈ ట్రీట్మెంట్ వల్ల మనం ఇవన్నీ హార్మోన్స్ తగ్గిస్తాము. సో మనం ఇచ్చే ఈ ఇన్‌ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఇంకా బెనిఫిట్ అవుతుందన్నమాట. వాళ్ళకి ఈజీగా ఎగ్ రావడానికి హెల్ప్ అవుతుంది. సో ఎవరికైతే వితౌట్ ట్రీట్మెంట్ ఐయుఐ అవసరమో, ఎవరికైతే వితౌట్ ట్రీట్మెంట్ ఐవీఎఫ్ అవసరమో, ఈ పీసీఓఎస్ ట్రీట్మెంట్ వల్ల ఏమవుతుందంటే చాలామంది జస్ట్ మనము ఎగ్ ఓవులేషన్ ఇండక్షన్ అంటాం. సో ఎగ్ డెవలప్ అయ్యేదానికి ఇస్తే చాలామంది కన్సీవ్ అయిపోతారు. సో పీసీఓడీలో తీసుకున్నా కూడా 60-70% పేషెంట్స్ వితౌట్ జస్ట్ ఓవులేషన్ ఇండక్షన్తో కన్సీవ్ అయిపోతారు. సో మిగతా 30-40 మెంబర్స్కి సివియర్ పీసీఓడీ ఉండడము, రెసిస్టెంట్ పీసీఓడీ అంటాం. సో వాళ్ళకు ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా వాళ్ళకి రెస్పాన్స్ ఉండదు. సో అలాంటి వాళ్ళకి మనము ఐవీఎఫ్ అలా అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో నా స్ట్రాంగ్ అడ్వైస్ ఏమంటే పీసీఓడీ ట్రీట్మెంట్ తీసుకోవడంతో పాటు ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఎగ్ గ్రోత్కి అది న్యాచురల్ ఇంటర్కోర్స్ అన్నా అవ్వచ్చు, ఐఓఐనే అవ్వచ్చు. వాళ్ళ మిగతా ఫ్యాక్టర్స్ని బట్టి, మేల్ ఫ్యాక్టర్స్ని బట్టి ఉంటుంది కాబట్టి 2 సైమల్టేనియస్గా తీసుకోవాలి.